పండగ. బబ్లు ఫ్రెండ్ వా సింహానివా నువ్వు? అవునా? అదేంటి సింహం బబ్లుకి ఎలా ఫ్రెండ్ అయిందిరా? నేను మాట వినే సింహాన్ని. మాట వినే సింహం అంట పిల్లలు. అవునా? అవును. టైంకు రావాలా, వస్తే ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటాం. మీరు ఎక్కువగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి, దేవుని మయపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఇది దేవునికి మహిమకరమైనది. మరి ఇలాంటి స్కిట్స్ కూడా మరి కొత్తగా దేవుళ్ళలోకి వస్తున్న వారికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, చాలామంది ఇక్కడ ఉన్నారు, తెల్లింటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి అవకాశం లేదు చిన్నతనంలో. ఇప్పుడు డ్యాన్సులు చేస్తున్నారు పిల్లలతో కదా, చాందిని చేస్తుంది, ఎరేజల్ చేసింది, రజని. మిస్టర్ జాన్ యేసయ్య కొరకు, యేసయ్య కొరకు, హల్లెలూయా. Now I request Shekhar please come and Durbabu garu please come. అందరు పట్టుకోండి. ఏమండి, త్రివేణి గారు, జసక అందరు రండి, త్వరగా ఫాస్ట్గా పరిగెట్టండి. పరుగులు సరళలు ఇవ్వాలి అందరూ. బేబీ బ్యూటీ అందరూ చక్కగా పేరు పెట్టి పిలవాలా, ఆర్గనైజ్ చేసుకోవాలి మీరు. కాల్ ఎవరిబడి. శుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 16వ అధ్యాయంలో దూతలతో ప్రభువు స్వరము వినిపించింది దూతలకు. అదే స్వరము యోహాను భక్తుడు విన్నాడు. ఈ యొక్క వాక్య భాగంను ధ్యానించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆల్. పన్నెండుగా పై ఎత్తి